మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, టెడెక్స్ స్పీకర్, అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, మరి పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ మీకు తెలిసిన విషయమే, చూస్తున్నా మొత్తం అంత న్యూస్ ఛానల్స్లో అదే ఉంది. అంటే దీన్ని మీరు ఎలా చూడొచ్చు అంటారు? మీ అనాలిసిస్లో ఏం చెప్తారు జరిగిన దానికి? అనాలిసిస్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు కూడా జరుగుతుంది మనకి. యుద్ధం అనేది నేను చాలాసార్లు చెప్తాను. నెగోషియేషన్ అనే వర్డ్ ఉంది. నెగోషియేషన్ అంటే ఏంటి? రియల్ ఎస్టేట్లో తీసుకున్న ఒక బయ్యర్ ఒక సెల్లర్ విష్ ఉంటుంది. వాళ్ళిద్దరు విష్ రీచ్ అవ్వడానికి నెగోషియేట్ చేస్తాం. సెల్లర్ ఎప్పుడు ఇక్కడ ఉంటాడు, బయ్యర్ ఎప్పుడు ఇక్కడ ఉంటాడు, మధ్యలో ఏజెంట్గా కన్సల్టెంట్గా మనం బ్రిడ్జ్ చేస్తాం కదా. అలాగే పాకిస్తాన్కి ఇండియాకి వస్తుంటాయి పోతుంటాయి వస్తాయి. బట్ ఈసారి చాలా దారుణంగా ప్రవర్తించారని చెప్పవచ్చు. ఎందుకంటే 20 మంది ఆల్మోస్ట్ యాజ్ ఆఫ్ టుడే 26 మంది చనిపోయారు, ఎంతోమంది గాయపడ్డారు, వందల మంది. సో దారుణంగా మనుషులు నిర్మానుషంగా షూటెడ్ సైట్ లాగా షూట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరు హ్యాపీగా ఉండరు, ఇంక్లూడింగ్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు లోకల్లో ఉన్న కూడా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళ కమ్యూనిటీ ఇప్పుడు మనకు సపోర్ట్ చేయదు. ఈ జరిగిన సంఘటన చూసుకుంటే కనుక ఈ 26 మంది అఫీషియల్ అన్అఫీషియల్ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఎందుకంటే ఒకసారి ఫుల్ ఫిగర్స్ రావు. అక్కడ మన ప్రయాగరాజ్ వచ్చింది, జనాలు వచ్చిందంతా చెప్పిందంత తెలియదు. అక్కడ కూడా కొంతమంది చనిపోయారు. అట్లాంటి పాకిస్తాన్ అనేది ఎప్పుడు కూడా గోడ మీద పిల్లివాటం, అవసరం ఉన్నంతసేపు ఒకటి, అవసరం లేనప్పుడు ఒకటి. అందుకని ఇప్పుడు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఈజ్ వెరీ సీరియస్ అండ్ స్ట్రిక్ట్ అబౌట్ ది యాక్షన్స్. ఎందుకు ఇప్పుడు మనం చూసుకుంటే ఆరిఫ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన మెయిన్ వన్ ఆఫ్ ది నిందితుడు. ఆయన ఇల్లు మన వాళ్ళు కూల్చేశారు. అట్లానే ఆదిల్ అని ఒక ఆయన నివాసం కూల్చారు. సో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ చూసుకుంటే మన స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, మన వాళ్ళు వాడుకోవట్లేదు. స్లోగా ఎందుకు వాడడం అని మనం వాడడం అంటూ మొదలు పెడితే దాని బ్యాక్అవుట్ ఉండదు. ఆల్రెడీ మన బలగాలు ఎయిర్ ఫోర్స్ నుండి నేవీ షిప్ దగ్గర నుండి ఆర్మీ వరకు అందరూ స్పెషల్గా రెడీ చేస్తున్న బెటాలియన్స్ వెళ్తున్నాయి. అట్లానే బార్డర్ సిక్ బిఎస్ఎఫ్ కానీ సిఐఎస్ఎఫ్ కానీ వీళ్ళు కూడా ఉన్నారు. చాలా పారామిలిటరీ అందరినీ కూడా రెడీగా పెట్టారు. వాళ్ళు ఎక్కువ ముందు వెనక తోకూపారు అనుకోండి, మొత్తం స్మాష్ చేస్తారు. అయితే నెగోషియేషన్ చేసుకుని ఒక డెసిషన్కి వస్తే బెటర్. వీళ్ళు ఏంటంటే రావట్లేదు అన్నెసరీ. అందుకని మన వాళ్ళు ఏం చేశారు, నీళ్ళు బంద్ చేశారు, తర్వాత టాక్సేషన్ కానీ ఐటమ్స్ ఏవైతే రెగ్యులర్ మన దగ్గర నుండి వెళ్తాయి అవన్నీ కూడా బంద్ చేశారు. సో మిగతా యావత్ ప్రపంచంలో 170-200 దేశాలు ఉన్నాయి. ఆ దేశాలన్నీ కూడా దే ఆర్ ఓపెనింగ్ ఫర్ ఇండియా, నాట్ ఫర్ పాకిస్తాన్. మేబీ 5-10 మంది ఉండొచ్చు, వాళ్ళు బయటికి రారు, బ్యాక్ ఉండి నడిపించాలి, పెద్దవాళ్ళే ఉండొచ్చు. ఎందుకంటే అదే పాకిస్తాన్ ఇట్స్ వెరీ స్మాల్ కంట్రీ మనతో పోలిస్తే పాపులేషన్. బట్ అంటే వాళ్ళకున్న స్ట్రాటజీ, వాళ్ళకున్న ఐడియాలు, ఆ టెర్రరిజం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. సో అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఈజ్ నాట్ రైట్ ఫర్ దెమ్ అండ్ ఫర్ అస్. ఎందుకంటే ఇద్దరు చంపుకుంటే ఎంతమంది చంపుకుంటూ పోతాం? ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఒక రీజన్ ఉంటుంది. మధ్యలో చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, కాశ్మీర్ మాకు ఇచ్చేసాడంటే ఎందుకు ఇస్తారు? సో ఇదేంటంటే ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఈసారి మాకు సీరియస్గానే అవుతుంది. వార్ డిక్లేర్ అవ్వచ్చు. డిక్లేర్ అయితే వాళ్ళు ఎక్కడ మన దాడికి తట్టుకోవడం కష్టం. ఎందుకంటే మనం అన్ని విధాలుగా డెవలప్ అయి ఉన్నాం. మన దగ్గర మిజైల్స్ కానీ ఏ విధంగా చూసుకున్నా, డిఫెన్స్ సెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. మనకి ఎంతో హైయెస్ట్ పేమెంట్లు ఇచ్చి మనం పోషిస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు రెడీగా ఉన్నారు. మనకు సిగ్నల్ ఇస్తే ఇప్పుడు కొద్దిగా ఇస్తున్నారు. లైన్ ఆఫ్ ఎల్ఓసి ఉంటుంది, లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వస్తున్నారు వాళ్ళు. దాటి వచ్చినప్పుడు మనం సడన్గా ఎవరు లేనప్పుడు చూసి చేశారు. ధైర్యం ఉంటే 1-1 ఉన్నప్పుడు మాట్లాడాలి. అలా లేకుంటే ఎన్నిపోటు పుట్టారంటారు కదా, ఎవరు లేనప్పుడు అమాయకులు కాల్స్తే జవాన్ల మీద రావాలి, అప్పుడు వాళ్ళు అటాక్ చేస్తారు. నార్మల్ మనుషులు ఎట్లా కాపాడుకుంటారు? టూరిస్టుల పైన అటాక్ చేయడం అనేది ఎప్పుడు జరగలేదు అంటున్నారు. లాస్ అండి. అంటే వాళ్ళ ఇంటిగ్రిటీనెస్, ట్రాన్స్పరెన్సీ బయటపడుతుంది కదా, వాళ్ళు కావాలని కయ్యానికి కాలు దూవుతున్నారు అంటాను నేను. మంచిగా వెళ్ళేదాన్ని ఇప్పుడు మధ్యలో 2-3-4 years గ్యాప్ వచ్చింది కదా. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ ఎందుకు సడన్గా వచ్చిన ఎవరో అంటే నాకు తెలిసి సంబడి ఫ్రమ్ ఇండియా ఆల్సో మేబీ గివింగ్ అవర్ సీక్రెట్. నాకు తెలీదు, అంతకుముందు కూడా చాలాసార్లు జరిగినాయి. అలా జరుగుతుందా మాకు తెలీదు. అట్లని ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మన ఇండియన్స్ పాకిస్తాన్లో ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఉన్నారు. రెండూ కరెక్టే. కొంచెం సెలబ్రిటీస్ పేరు చెప్పిన వాళ్ళైతే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, ఇన్ని కోట్లు సంపాదించి. సో ఓవరాల్గా వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఈజ్ నాట్ రైట్ ఫర్ ఇండియా యాజ్ వెల్ ఫర్ పాకిస్తాన్ అండ్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. ఇప్పుడు వీళ్ళు చూసి మిగతా వాళ్ళు కూడా మొదలు పెడతారు. ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ ఇరాక్ జరుగుతుంది, యుక్రెయిన్ రష్యా జరుగుతుంది, ఈ పాకిస్తాన్ ఇట్లా గొడవలు
యుద్ధాలు చేసుకుంటూ పోతే ఇంక మిగలదు ఎవరు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే 0 లెవెల్ అయిపోద్ది, పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. ఇంకా సార్ మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవరైతే పాకిస్తానీలు ఉన్నారో అందరినీ కూడా బ్యాక్ వెళ్ళిపోవాలి 48 అవర్స్లో అన్నమాట, టైం కూడా వస్తుంది, ఇంకా వీసా అయిపోయిన వాళ్ళు కూడా ఉంటున్నారంట, వాళ్ళందరినీ కూడా అదే వెళ్ళిపోమంటారు. వాళ్ళు ఏంటంటే ఇండియాలోనే ఉండి ప్లాన్ చేస్తారు టెర్రరిజం. మెయిన్ బాస్ అక్కడ ఉంటాడు, ఆయన కూడా ఆల్రెడీ చంపేస్తారు అనుకుంటున్నా, తెలుసా మెయిన్ పర్సన్ అల్తాఫ్ కూడా ఐ థింక్ ఆల్రెడీ ఖతం చేశారు. ఇంకా ఆ ఇష్యూకి సంబంధించిన ఎవరిని వదలరు మన వాళ్ళు. సర్వే చాలా, మన ఆర్మీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఎయిర్ ఫోర్స్ ఈజ్ స్ట్రాంగ్, నేవీ అంటే నీళ్ళ నుండి ఎయిర్ వరకు అన్ని రకాలుగా మనం డెవలప్ అయ్యి ఉన్నాం. అది కానీ ఒకసారి సీరియస్ తీసుకుంటే పాకిస్తాన్ విల్ బి నోవేర్, అది చూసుకోవాలన్నమాట. కానీ అది చేసే పద్ధతి ఎందుకు చేస్తున్నారనేది ఇప్పటికీ తెలియదు. వాళ్ళకి ఇండివిజువల్ టార్గెట్స్ ఉంటాయి. వాళ్ళకి టెర్రరిజం అంటే ఏంటంటే ఫ్రస్ట్రేట్ అయ్యి ఉంటారు వాళ్ళు. ఆ ఫ్రస్ట్రేట్ అయ్యి అది ఎవరు దొరికితే వాడు చంపేస్తున్నారు. ఒక ఆర్డర్ యుద్ధం డిక్లేర్ చేసి, ఇప్పుడు మహాభారతం యుద్ధాలు డిక్లేర్ చేసుకొని చేస్తారు. ఇక్కడ అలా లేదు, ఎవడు పడితే వాడు ఇష్టం లేబర్స్ ఓవర్ నైట్, విచ్ ఈజ్ అంటే చాలా బాధాకరమైన విషయం. దాని గురించి మాట్లాడాలంటేనే ఇబ్బంది అంటే. ఇక్కడ మతం కూడా చూస్తున్నారు సార్, నువ్వు హిందువా ముస్లిం అని అడిగి మరి చంపినప్పుడు నేను చూసిన టీవీ న్యూస్లో చూశాను, చంపినప్పుడు ఏంటంటే నువ్వు బురకా ఎత్తి కానీ లేకపోతే మనిషిని పడుకుని లేపి నీ పేరేంటి, నీ ఏ మతం హిందూ అనగానే చంపేస్తున్నారు. అది తప్పు కదా. అది హిందూ అయినా మనిషే, పాకిస్తాన్ అయినా మనిషే, ముస్లిం అయినా మనిషి, ఎవరైనా మనిషే. ఇట్స్ నాట్ వెరీ గోయింగ్ వెల్. ఓవరాల్గా అంటే మన ఇండియన్ నుంచి సార్ వాళ్ళకి ఎట్లాంటి హెల్ప్ ఉంటుందంటారు? ఇప్పుడు 28 మంది చనిపోయారు, మరి వాళ్ళ మాటలు వింటే చాలా బాధాకరంగానే ఉంది. తండ్రిని కోల్పోయిన పిల్లలు ఉన్నారు, మరి భర్తను కోల్పోయిన భార్య ఉంది, కొత్తగా పెళ్ళైన జంటలు కూడా ఉన్నారు. ఇదంతా ఒకసారి వాళ్ళు ఏం చెప్తారు దీని గురించి? అంటే గవర్నమెంట్ విల్ టేక్ కేర్, బట్ పోయిన మనిషి అయితే రాడు కదండి. ఎంత సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం. జనరల్గా ఇలాంటి ఇష్యూలు అయినప్పుడు ఏంటంటే మీకు గవర్నమెంట్ కొన్ని ఎక్సైజ్ ప్రకటిస్తుంది, 25 లక్షలు 50 లక్షలు అని. అట్లానే జాబ్స్ ఇస్తారు, పిల్లలు ఉంటే చదివిస్తారు. ఇవన్నీ అంతకుముందు కూడా గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ రైట్ కేర్ ఆఫ్ దెమ్. బట్ అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇప్పుడు మనకు బుద్ధి వచ్చిన ఇటు పైన ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు, లైట్గా తీసుకోకూడదు. ఏ మూమెంట్లోనే రావచ్చు అని 24/7 ఆల్రెడీ చేస్తారు మన సైనికులందరూ కూడా. ఇంకొద్దిగా స్ట్రిక్ట్ చేసి ఈ ఏదైతే కోల్పోయారో 20, 30, రేపొద్దు 30, 40, 50 కూడా వెళ్ళొచ్చు. కొన్ని రోజులు రోజుకి ఒక్కొక్కరు ఇద్దరు పోతున్నారు, ఎవ్రీడే పెరుగుతున్నారు. ఓవరాల్ ఏంటంటే ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ఈ యుద్ధంలో, ఈ ప్రాసెస్లో, వాళ్ళకి నాకు తెలిసి గవర్నమెంట్ విల్ డెఫినెట్లీ గివ్ దమ్ సమ్ సపోర్ట్ సో దట్ దే విల్ సర్వైవ్. చదువులు కావచ్చు, పెళ్లి కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు, ఏ విధంగా కూడా ఎంతవరకు సాయం చేయగలరో అంతవరకు సాయం చేస్తారు. ఇప్పుడు మనం చిన్న తుఫాన్ వస్తేనే సాయం చేస్తున్నారు. మొన్న బుడమేరు కానీ లేకపోతే హుడూడ్ కానీ వచ్చాడు, చాలా సపోర్ట్ చేశారు గవర్నమెంట్. అట్లని వీళ్ళు కూడా సపోర్ట్ డెఫినెట్గా చేస్తారు, చేయాల్సిందే, వేరే రూల్. ఎందుకంటే గవర్నమెంట్ కూడా స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, మెజారిటీ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు తీసుకునే డెసిషన్ ఎవరు కాదు. ఇలాంటి విషయాలు అందరూ వెదర్ కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ కూడా అందరూ ఏకవచంగా ఒకటే అంటే యూనిఫామ్ యునైటెడ్గా ఉన్నారు. ఇందులో అపోజిషన్ రాజకీయాలు మాట్లాడలేదు, అదొక ప్లస్ పాయింట్. ఆ విధంగా చూసుకొని సపోర్ట్ చేస్తే బెటర్. థ్యాంక్ యూ.